అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. నిన్న శ్రీలంక తీరంలో ఇరాన్ నౌకను పేల్చివేసింది అమెరికా. అది జరిగిన 24 గంటల్లోనే ఇరాన్ రివెంజ్ తీర్చుకుంది. ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరించిన కొద్దిసేపటికే దాడి జరిగింది. గల్ఫ్లోని అమెరికా ట్యాంకర్పై ఇరాన్ క్షిపణులతో దాడి చేసినట్టు తెలుస్తోంది. మంటల్లో పూర్తిగా నౌక తగలబడిపోయింది. తామే దాడి చేసినట్లుగా ఐఆర్జీసీ వెల్లడించింది. అయితే దాడిలో ఎంతమంది మృతి చెందారు, ఎంత నష్టం జరిగిందనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. మరోవైపు ఇరాన్ దాడిపై అమెరికా ఇంకా స్పందించలేదు. ఇప్పటివరకు 20కి పైగా ఇరాన్ నౌకలపై యుఎస్ దాడి చేసింది. నిన్నటి అమెరికా దాడిలో 87 మందికి పైగా మృతి చెందారు. ఇక హిందూ మహాసముద్రం ప్రాంతంలో నిన్న ఐరిస్ దేనా నౌకపై అమెరికా జలాంతర్గామి దాడి చేసింది. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూడొచ్చు. డిస్టర్బింగ్ కంటెంట్ అది. విశాఖపట్నంలో సైనిక విన్యాసాలను ముగించుకొని బయలుదేరిన ఇరాన్ నౌకపై అమెరికా జలాంతర్గామి టార్పిడో అటాక్ అంటారు అది. సో అది నిన్న చేశారు. జలం అంతర్భాగం అంటే సముద్ర అంతర్భాగం నుంచి కాపుగాసిన సబ్మరైన్లు జలాంతర్గాములు ఒక్కటేసారి ఈ అటాక్ చేసి ఆ నౌకను రెండుగా పేల్చివేసే దృశ్యాలు చూడవచ్చు. వెంటనే నౌకలో ఉన్న వాళ్ళంతా కూడా చెల్లాచెదరయ్యారు. 83 మంది అక్కడే హిందూ మహాసముద్రంలో శవాలుగా పడిపోయారు. మిగతా కొంతమందిని శ్రీలంక అధికారులు రక్షించారు. అక్కడి నుంచి ఎమర్జెన్సీ కాల్ వెళ్ళింది. సో అంతర్జాతీయ జలాల్లో జరిగినటువంటి అటాక్తో ఒకసారిగా శ్రీలంక అప్రమత్తమైంది. గాలే సమీపంకి 40 నాటికల్ మైళ్ళ దూరంలో, శ్రీలంక గాలే తీర ప్రాంతానికి 40 నాటికల్ మైళ్ళ దూరంలో నిన్న ఈ అటాక్ జరిగింది. ఇండియన్ ఓషన్లో జరిగిన ఈ అటాక్కు ప్రతీకారంగా ఇవాళ మళ్ళీ ఉత్తర గల్ఫ్ పర్షియన్ ప్రాంతంలో అమెరికా నౌకపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ జరిపినటువంటి దాడిలో అమెరికా నౌక ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది. ఒకసారి నిన్నటి నౌకా ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూద్దాం. از اینجا میاد اینجا اومد ఇప్పటివరకు 20కి పైగా ఇరాన్ నౌకలపై యుఎస్ దాడి చేసినట్టు తెలుస్తుంది. నిన్నటి అమెరికా దాడిలో 87 మంది పైగా మృతి చెందారు. దానికి ప్రతీకారంగానే ఇవాళ ఇరాన్ దాడులు చేసింది. అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడులు చేసింది. నిన్న శ్రీలంక తీరంలో నౌకను పేల్చేసిన 24 గంటల్లోపు ఇరాన్ రివెంజ్ తీర్చుకుంది. ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరించిన కొద్దిసేపటికే దాడి జరిగింది. గల్ఫ్లోని అమెరికన్ ట్యాంకర్పై ఇరాన్ క్షిపణులతో అటాక్ చేసింది. మంటల్లో పూర్తిగా నౌక తగలబడ్డట్టుగా తెలుస్తుంది. అయితే అందులో ఎంతమంది అమెరికన్ నేవీ సిబ్బంది ఉన్నారనేది ఇంకా పూర్తి సమాచారం అందాల్సి ఉంది. గల్ఫ్ ఆఫ్ పర్షియా ప్రాంతంలో ఈ నౌకపై రివెంజ్ అటాక్ జరిగింది. అయితే అమెరికా రాడార్లు ఈ దాడిని కనిపెట్టలేకపోయాయా, ఏం జరిగింది అనేది ఇప్పుడు ఇంకా దర్యాప్తు జరగబోతోంది. సో అమెరికా నుంచి ఇప్పటివరకు ఎట్లాంటి స్టేట్మెంట్ అయితే రాలేదు. నిన్న జరిగినటువంటి హిందూ మహాసముద్రంలో శ్రీలంక గాలే సమీపంలో జరిగిన అటాక్ సంబంధించి పీట్ హెగ్సెత్ అమెరికా రక్షణ మంత్రి స్వయంగా ప్రకటించారు. పెంటగన్ నుంచి తాము జరిపిన దాడికి సంబంధించి ఆయన నిన్న స్వయంగా వెల్లడించారు. ఆ దాడిలో 83 మంది పైగా మరణించినట్టుగా తెలుస్తోంది. ఆ దాడి ఏదైతే ఉందో జలాంతర్గామి టార్పిడో దాడి అంటారు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత మొదటిసారిగా నిన్న ఇరాన్ నౌకపై ఈ టార్పిడో దాడి జరిగింది. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్ని రోజులకు ఈ దాడి చేసినట్టుగా అమెరికా ప్రకటించింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ ప్రతీకార దాడులు అయితే కొనసాగుతున్నాయి.
ఇరాన్ చేసినటువంటి దాడిలో మరి ఎంతమంది అమెరికా నేవీ సీల్స్ మరణించారు, ఎవరెవరు గాయపడ్డారు, ఎంతమంది చనిపోయారు అనేది, ఎలాంటి చర్యలు తీసుకుంటాయనేది ఇంకా తెలియాల్సి ఉంది. మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతారు. సో దానికంటే ముందు ఒకసారి అక్కడ ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. హిందూ మహాసముద్రం అంటే మన దాకా రాదనుకున్నాం యుద్ధానికి సంబంధించినటువంటి అంశాలు, కానీ ఇప్పుడు మన తీర ప్రాంతంలో కూడా అటాక్స్ జరగడంతో ఒకసారిగా అంటే అంతర్జాతీయ సముద్ర జలాలు జరిగింది. ఇక్కడ మన తమిళనాడు తీర ప్రాంతానికి దగ్గరగా, శ్రీలంకకు దగ్గరగా గాలి తీరానికి 40 నాటికల్ మైళ్ళ తీరంలో జరిగింది అది నిన్న. కానీ మనకు సంబంధం లేదు. బట్ ఇండియన్ సబ్ కాంటినెంటల్ పరిధిలో ఇంటర్నేషనల్ వాటర్స్లో జరిగిన ఏదైతే నౌక విధ్వంసం ఏదైతే ఉందో, ఈ యుద్ధానికి సంబంధించినటువంటి దాడులు ఇక్కడ దాకా వచ్చేయడానికి ఈ దాడి నిదర్శనం కనిపిస్తుంది. బట్ ఇవాళ అమెరికా నౌకపై రిటాలియేషన్ అటాక్ జరిగాయి. శివ జాయిన్ అవుతున్నారు. శివ, ఇవాళ అమెరికా నౌకపై అంటే నిన్న ఇండియన్ ఓషన్లో జరిగిన అటాక్ తర్వాత ఇవాళ ఇరాన్ ఈ రిటాలియేషన్ అటాక్స్ జరిపినట్టుగా తెలుస్తుంది. మిసైల్స్తో నౌకని పేల్చివేసినట్టు తెలుస్తుంది. ఎక్కడ జరిగింది ఇది, ఎంతమంది చనిపోయి ఉంటారు, అమెరికా నుంచి ఏమైనా స్టేట్మెంట్ వచ్చిందా? అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తుంది. నిన్న శ్రీలంక తీరంలో ఇరాన్ నౌకను అమెరికా పేల్చేసిన నేపథ్యంలో అమెరికాపై 24 గంటల్లోనే ఇరాన్ ప్రతీకారం తీసుకుంది అనేది ప్రధానంగా ఇప్పుడు చేసిన దాడులను బట్టి అర్థమవుతోంది. అంటే ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి హెచ్చరించిన కొద్దిసేపటికే దాడి జరిగింది. గల్ఫ్ లోని అమెరికా ట్యాంకర్ పై ఇరాన్ క్షిపణులతో అటాక్ చేశారు. ఈ అటాక్ లో పూర్తిగా అది మొత్తం ఈ ఆయిల్ ట్యాంకర్ పూర్తిగా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. అయితే దాని తర్వాత మంటలు పూర్తిగా నౌక తగలబడింది. తామే దాడి చేసినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ వెల్లడించింది. అయితే ఈ దాడులు ఎంతమంది మృతి చెందారు అనేది కూడా ఇంకా అధికారికంగా తెలియాల్సింది. ఎంత నష్టం జరిగిందనే దానిపై కూడా క్లారిటీ లేదు. అయితే మరోవైపు ఇరాన్ దాడిపై అమెరికా ఇంతవరకు స్పందించలేదు. ఇప్పటి వరకు 20కి పైగా ఇరాన్ కు సంబంధించిన నౌకలపై ఇరాన్ దాడి చేసింది. ఇక నిన్న ఏదైతే భారత్లో విశాఖపట్నంలో జరిగిన మిలాన్ కు హాజరైన తర్వాత అక్కడి నుంచి ఇరాన్ కు సంబంధించిన నౌకలు బయలుదేరాయి. అయితే మొదటి నౌక శ్రీలంక తీరానికి వెళ్ళిన తర్వాత అమెరికా సబ్ మెరైన్ తో దాడి చేసిన నేపథ్యంలో దాంట్లో ప్రయాణిస్తున్న దాదాపు 180 మంది ప్రయాణిస్తున్నారు. అయితే 32 మంది ప్రాణాలు కాపాడారు. చాలా మంది గల్లంతయ్యారు. కొన్ని మృతదేహాలు మాత్రమే వెలికితీశారు. దాదాపు 80 నుంచి 90 మృతదేహాలు వెలికితీశారు. ఇంకా చాలా మంది గల్లంతయ్యారు. అయితే నిన్నటి అమెరికా దాడిలో 87 పైగా మృతి చెందారని చెప్తున్నారు. చాలా మంది గల్లంతయ్యారు. అయితే మొత్తం 180 మందిలో 32 మందిని కాపాడినట్లుగా తెలుస్తోంది. ఇక మిగతా వారి ఆచూకీ కోసం చూస్తున్నారు. వారి మృతదేహాలు ఇంకా ఆచూకీ లభ్యం కాలేదు. అయితే అమెరికా చేసిన ప్రతి దాడికి ప్రతీకార దాడి అనేది ఉండబోతుంది మా నుంచి అనేది అమెరికా చెప్తోంది. ఎటువంటి చర్యలు అమెరికాతో మేము చేయాలని అనుకోవడం లేదు. దాడికి న్యాయమైన కార్యదర్శి చెప్తూ ఉన్నారు. దేనా యుద్ధ నౌకను ముంచినట్లు అమెరికా ప్రకటించిన 24 గంటల్లోనే ప్రతీకారం తప్పనట్టు అబ్బాస్ అరాక్చి స్టేట్మెంట్ ఇప్పుడు నిజమైంది. ఇరాన్ మిసైల్స్ అమెరికన్ వార్షిప్ పై అటాక్ చేశాయి. అది కూడా గల్ఫ్ ఆఫ్ పర్షియన్ తీరంలో, ఈ ఉత్తర గల్ఫ్ పర్షియన్ తీరంలో జరిగినట్టుగా తెలుస్తుంది. సో ఆ ప్రాంతంలోనే అబ్రహం లింకన్ ఉంది. అలాగే సదరన్ పార్ట్ ఆఫ్ ఇరాన్లో గెరార్డ్ ఫోర్డ్ కూడా ఆ ప్రాంతానికి చేరుకుంటుంది. సో ఇంకా అమెరికాకు సంబంధించినటువంటి వాహక నౌకలన్నీ కూడా ఆ ప్రాంతం అంతా మోహరించాయి. మరి ఇప్పుడు ఏ నౌకపై దాడి జరిగింది? ఇప్పటికే ఖతర్లో ఉన్నటువంటి యుఎస్ ఎయిర్ బేస్పై దాడి జరిపిన తర్వాత ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ రాడార్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఇరాన్ డిస్ట్రాయ్ చేసింది. అది కొన్ని కోట్ల విలువైన సాంకేతిక వ్యవస్థ. అది దాదాపు $1 బిలియన్ పైగానే దీని వాల్యూ ఉంటుంది. సో చాలా ఖచ్చితమైనటువంటి దాడి చేసింది. దీంతో అమెరికాకి అది పెద్ద దెబ్బ. ఇరాన్ కూడా చాలా పకడ్బందీ వ్యూహాలని అమలు చేస్తుంది, లక్ష్యాలను ఛేదిస్తోంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇరాన్ మళ్ళీ అమెరికా వాహక నౌకపై దాడి చేసింది. సో అంతర్జాతీయ సముద్ర జలాల్లో ఇక ఓవైపు ఎయిర్ స్ట్రైక్స్, మరోవైపు ఇక్కడ జలాల్లో కూడా యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు యుద్ధం రెండు వైపులా పాకిందని చెప్పాలి. రెండు దిక్కుల ఈ యుద్ధం జరుగుతుంది. కేవలం ఇక భూమిపై గగనతలంపై మాత్రమే జరుగుతున్నాయి అనుకున్న దాడులు ఇటు జలాలకు కూడా దాడులు జరుగుతున్నాయి. సో నేవీ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ రెండు రకాలుగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక
భూతలంపై దాడులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ దాడులు కనుక ప్రారంభమైతే చాలా దారుణంగా ఉండే పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రస్తుతానికి దానికి అంత అవకాశం లేదు, కానీ ఇక్కడ ఎయిర్ స్ట్రైక్స్ అలాగే నేవీ స్ట్రైక్స్ రెండు వైపుల నుంచి కూడా ఎవరికి అనుకూలమైన ప్రాంతాల నుంచి వారు అటాక్స్ చేస్తూ దాడులు ప్రతీకార దాడులతో ఈ ప్రాంతాన్నంతా కూడా పూర్తిగా బెంబేలెత్తిస్తున్నారు. గల్ఫ్ ఆఫ్ పర్షియా, గల్ఫ్ ఆఫ్ ఒమన్ తీరం, అలాగే అటునుంచి కిందికి భారత్ వైపు, హిందూ మహాసముద్రం వైపు, అలాగే శ్రీలంక వైపు కూడా ఈ దాడులు విస్తరించడానికి మనకు ఉదాహరణ కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న విశాఖపట్నంలో జరిగిన ఏవైతే నేవీ విన్యాసాలు ఉన్నాయో దానికి ఇరాన్ నుంచి వచ్చాయి, రష్యా నుంచి వచ్చాయి ఈ వాహక నౌకలు. అది తిరిగి వెళ్తుండగా అసలు ఊహించలేని పరిణామం అది. ఎందుకంటే యుద్ధం గల్ఫ్ ఆఫ్ పర్షియా, ఒమన్ ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి హర్మూజ్ దాకా చేరుకుంటాం సేఫ్గా అనుకున్నారు ఇరాన్ వాహక నౌకలో ఉన్న వాళ్ళు. కానీ సముద్ర గర్భం నుంచి చొచ్చుకొని వచ్చిన ఒక టార్పిడో అది నిర్మమాటంగా నిస్సందేహంగా వాళ్ళకి ఎలాంటి కనీసం వాళ్ళు కనిపెట్టలేని పరిస్థితుల్లో నౌకని రెండుగా చీల్చివేసింది. 83 మంది జల సమాధి అయ్యారు. సో మిగతా 40 మంది దాకా శ్రీలంక రెస్క్యూ చేసింది. సో దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. సో అంతర్జాతీయ జలాలు, ఇంటర్నేషనల్ వాటర్స్ కాబట్టి ఇక్కడ ఎవరి జోక్యం పెద్దగా ఉండదు. బట్ శ్రీలంకగా బాధ్యత ఉంది కాబట్టి శ్రీలంక అక్కడ నుంచి వెంటనే రెస్క్యూ చేసిన పరిస్థితి. సో ప్రస్తుతానికైతే సౌత్ గాలే ప్రాంతంలోని హాస్పిటల్స్లో ఇరానియన్స్ కొంతమంది అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. బట్ రిటాలియేషన్ స్ట్రైక్స్ మాత్రం పర్షియన్ గల్ఫ్లో అమెరికా నౌకలపై ఇరాన్ మొదలుపెట్టింది. అది ఏ నౌక, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చనిపోయారు ఏంటనేది తేలాల్సింది.